వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. మనం వినాయక చవితి సందర్భంగా ఈ రోజు ఉన్న ఓల్డ్ సిటీలో ఉన్న ఒక అద్భుతమైన వ్యూ అండ్ మనం సెటప్ చూస్తుంటే ఎంట్రన్స్ లోనే మనకి శివుడు పార్వతి గెటప్ లో ఎంత అద్భుతంగా ఎంతో ప్రశాంతంగా ఉందో చూస్తుంటే రెండు కన్నులు కూడా సరిపోయినట్టుగా ఉంది. సో చూస్తున్నారు కదా, స్టార్టింగ్ లోనే వినాయకుడి తల్లిదండ్రులైన కన్న తల్లి అండ్ కన్న తండ్రి అయిన ఇక్కడే స్టార్టింగ్ లో ఉండి మనకి ఎంతో అద్భుతంగా దర్శనం ఇస్తున్నారు. అట్లాగా మనం ఫాలో చేసుకుంటూ లోపలికి వెళ్తుంటే చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఒక బాహుబలి సెటప్ చూస్తున్నట్టుగానే ఉంది. సో మనం ఇలాగ నడుచుకుంటూ వెళ్తుంటే గణేశుడు చేతిలో మనకి పూలమాల కనబడుతుంది. సో చూసారు కదా, గణేశుడు స్వయంగా శివయ్యకి పూజ చేస్తుంది. ఎంత అద్భుతంగా ఉందో కదా, ఎంత రియాలిటీగా ఉందంటే గణేశుడు ఆటోమేటిక్గా పార్వతి పతే హర హర మహాదేవ్ దేవుల గణేష్ మహారాజ్ కి ఇదే అయిపోయిందని చెప్పని అనుకోమాకండి. మనకి స్టార్టింగ్ లోనే ఇంత అద్భుతమైన వైబ్ వచ్చినప్పుడు ఇంకా మెయిన్ది మనం చూడకపోతే ఇంకా వేస్ట్ కదా మనం. సో మెయిన్ది చూసేసరికి చూసారా, కైలాసంలోనే ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడ అన్ని రియల్ పక్షులు కానీ, సో కింద చూస్తుంటే బాతులు కూడా ఉన్నాయి మనకి. ఇందులో టాటాయిస్ కూడా ఉంది, 60 రకాల పక్షులు, ఈగలు కూడా ఉంది ఇందులో. సార్ అంటే ఇక్కడ మీరు బాతులు కానీ ఇవన్నీ పర్మిషన్ తీసుకొని పెట్టుకున్నారా? ఇది మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ తీసుకున్న తర్వాత లోకల్ కన్సర్న్డ్ పోలీస్ వ్యవస్థ అయితే అవసరం లేదు, కానీ కన్సర్న్డ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఇవన్నీ మేము సెటప్ చేసినాము. దీనికి మొత్తము ఈ మండపం నిర్వహణకు ఆల్మోస్ట్ ఇది 30 రోజుల కృషి. మళ్ళీ ఇప్పటి వరకు మీరు ఇంతకు ముందు మీరు తీసిన వినాయకుడు ఏదైతే ప్రతిమ ఉందో ఇది రోబోటిక్ మూవ్మెంట్ మొత్తం, అందులో ఆ టెక్నాలజీ మొత్తం మేము డెవలప్ చేయడానికి టుక్ ఆల్మోస్ట్ 6 months. దాన్ని 6 నెలలు 6 నిమిషాలు కృషి చేసి దాని వెనుక శ్రమించిన తర్వాత, అంటే ఈ మండపం కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్గా పహల్గాం అనేది రీసెంట్గా మనము అనుకోకుండా జరిగిన సంఘటన కాకుండా పహల్గాం అంటే దీనికి ఒక విశిష్టత ఉంది. పహల్గాం అంటే పైలాగాం. ఇది మనం అమర్నాథ్ యాత్ర ఎక్కడి నుంచి అయితే మొదలవుతుందో ఫస్ట్ సాక్షాత్తు శివపార్వతులు అక్కడ ప్రత్యక్షించిన తర్వాత వినాయకుడు జన్మించడం జరిగింది. జన్మ తర్వాత ఆయనకు శివుడు కోపగ్రస్తుడు అయినందుకు ఆయన తలఖండన జరిగితే అప్పుడు ఏనుగు తల తెచ్చి కశ్యప్ ముని తల తెచ్చి అక్కడ వినాయకుడు పెట్టిన తర్వాత అక్కడ వినాయకుడి క్షేత్రం మొదలైంది పైలాగాం. దాని తర్వాత నందీశ్వర్, దాని తర్వాత శేష్నాగ్. ఇది అమర్నాథ్ యాత్రలో ఒక్కొక్కరి తర్వాత వీళ్ళను ఎంబడి తీసుకెళ్తూ శివుడు పార్వతి అక్కడ తర్వాత అమర్నాథ్లో వాళ్ళు స్థిరమైపోయారు. ఈ కాన్సెప్ట్ మొత్తం అది. ఈయన కార్తికేయ స్వామి, శేష్నాగ్ ఫస్ట్ నందీశ్వరుడు, తర్వాత ఫస్ట్ వినాయకుడు అక్కడ చూశారు మీరు, తర్వాత శేష్నాగ్, తర్వాత నందీశ్వరుడు, తర్వాత కార్తికేయ స్వామి. ఈ 4 దేవస్థానాలు మీకు అమర్నాథ్ యాత్రలో ఒక భాగము. మీకు అమర్నాథ్ యాత్ర వెళ్ళాలనుకుంటే ఇవన్నీ దర్శించుకుంటూనే వెళ్ళాలి. పహల్గాం అంటే పహలాగాం, అక్కడ నుంచి మొదలైన తర్వాత ఈ యాత్ర కొనసాగుతూ అక్కడ అమర్నాథ్లో బర్ఫీలా బాబా మనకు దర్శనం జరుగుతుంది. అసలు ఇందాక వినాయకుడు స్వయంగా రియల్ గా ఉంది. అసలు అంటే ఆటోమేటిక్ ఎట్లా వచ్చింది హారతి ఇచ్చేది అనేది? మీరు ఇంకా అది బయట యాక్చువల్గా ఏంటంటే మీరు కంప్లీట్ జరగలే, అందులో వినాయకుడే స్వయంగా ఆరతి వెలిగిస్తాడు, ఆటోమేటిక్ గా వెలుగుతుంది ఆరతి కూడా. మనం అక్కడ మ్యాచ్ అంటే ఏదైనా మ్యాచ్ బాక్స్ లిట్ చేయడం కానీ అలాంటిది ఏమి ఉండదు. ఆటోమేటిక్ గానే అది ఉజ్వలం వచ్చి అందులో అగ్ని వెలిసి ఆరతి కర్పూరం పెడతాము. ఆరతి కర్పూరం తర్వాత అగ్ని వెలిసి వినాయకుడు సాక్షాత్ వాళ్ళ తండ్రి అయిన పరమాత్ముడు మహేశ్వరునికి ఆరతి ఇచ్చిన తర్వాత అందరు భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. చూసాం కంప్లీట్. అంటే అది ఎట్లా పాసిబుల్ అయింది? అంటే మ్యాచ్ బాక్స్ లేకుండా ఆటోమేటిక్ గా వెలగడం అనేది? అది మొత్తము మనము రోబో టెక్నాలజీ, అంటే మొత్తం మషినరీ వేస్ట్. ఈ రోజు ఏదైతే మనము ఇది మోదీ గారి ఏదైతే ప్రేరణ ఉందో మేక్ ఇన్ ఇండియా అని, అందులో ఒక భాగం అనుకోండి ఇది. ఈ టెక్నాలజీ మొత్తం వేస్టేజ్ ఆఫ్
ఎలక్ట్రానిక్స్ని వాడుకుంటూ దీని వెనుక 6 నెలలు శ్రమించిన తర్వాత అది చేయడం జరిగింది. దాని కళాకారుడు సుదర్శన్ గారు అని చెప్పేసి నిజామాబాద్లో ఉంటారు ఆయన. ఈ మండపం కళాకారుడు ఆయన నరేందర్ గారు. అయితే మనము అది మొత్తం అది సైంటిఫిక్గా చేసాము అండ్ ఇట్ ఈస్ వెరీ ఎన్విరాన్మెంట్ ఫ్రీ. మనం ఇక్కడ మండపంలో కూడా ఇట్ ఈస్ టోటల్లీ నేచర్ ఫ్రీ, నేచర్ ఫ్రెండ్లీ. మొత్తం ఎక్కడ కూడా నేచర్, అందుకే అంటే ప్రకృతి ఏ విధంగా ఉంటుంది అని చూపే లైటింగ్ అవి కాకుండా అన్ని స్పెషల్ ఎఫెక్ట్స్ అన్ని న్యాచురల్గా ఉన్నాయి. చూడండి మీకు ఇప్పుడు ఇందులో కూడా మీకు ఫౌంటైన్ ఉంటుంది. అది లింగంలో ఆటోమేటిక్గా మీకు లింగంలో వాటర్ వస్తుంది, అభిషేకం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంది చూడ్డానికి, 2 కన్నులు కూడా సరిపోవట్లేదు సార్. చాలా అంటే ప్రశాంతంగా కూడా ఉంది. అండ్ ఆ బర్డ్స్ అంటే పక్షుల నుంచి వచ్చే కిలకిల సౌండ్స్ కానీ చాలా బాగుంది. నెక్స్ట్ వీటిలన్నిటిని మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అక్కడ పెట్టేస్తాం. ఇవి నిమజ్జనం చేయడం మేడం, ఎందుకంటే ఇవన్నీ కూడా మనము మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్ చేసేటప్పుడు ఉపయోగిస్తాం. ఇవన్నిటిని చాలా భద్రంగా పెట్టి నెక్స్ట్ కాన్సెప్ట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ మనం వాడతాం. మనము ఎక్కడైతే పూజించే విగ్రహం ఉందో వినాయకుడికి, ఒక్క విగ్రహమే నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఆ విగ్రహం కూడా మేము ఏంటంటే మళ్ళీ హైదరాబాద్ నేచర్ని, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తూ టైం బౌండ్లో నిమజ్జనం చేయట్లేము. గత 6 సంవత్సరాలు, ఇది 7వ సంవత్సరం మేము గంగా నది అంటే పెరినియల్ రివర్స్, పెరినియల్ రివర్స్ ఆఫ్ ఇండియా అంటే మన భారతదేశంలో వెలిసిన ప్రతి రివర్లో గంగా నది నుండి స్టార్ట్ అయ్యి గంగా, నర్మదా, యమున, కృష్ణ, గోదావరి, కావేరి, ఈ సంవత్సరం తుంగభద్ర, అది షిమోగాలో ఉంటుంది. షిమోగా ఈజ్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక విచ్ ఇస్ 700 కిలోమీటర్స్. అక్కడ తీసుకెళ్లి నిమజ్జనం చేస్తాం. అంటే ఎవ్రీ ఇయర్ ఒక నదిలో మీరు నిమజ్జనం చేస్తారని చాలా గ్రేట్. 700 కిలోమీటర్స్, అది కూడా గణేష్ తో ట్రావెల్ చేయడం అనేది చాలా గ్రేట్ సార్. సో నాకే సల్యూట్ చేయాలనిపిస్తుంది. ఇంత డిఫరెంట్ అంటే నెక్స్ట్ ఇయర్ కి ఇంకా డిఫరెంట్ గా ఆలోచించే ఉంటారు కదా. యాక్చువల్ గా ఈ సంవత్సరమే బ్రహ్మపుత్ర నదిలో ఉండే అస్సాంలో, కాకపోతే వాతావరణం అక్కడ సహకరిస్తలేదు, ఫ్లడ్స్ వస్తున్నాయని చెప్పడంతో మేము బ్రహ్మపుత్ర డ్రాప్ చేసి తుంగభద్రలో చేయడం జరుగుతుంది. సో ఇంకా ఎన్ని నదులు బ్యాలెన్స్ ఉన్నాయి సార్? ఇప్పుడు మన భారతదేశంలో యమున ఒకటి ఉంది, బ్రహ్మపుత్ర 2 మిగిలిపోయినాయి మేము చేసిన. ఎందుకంటే మన భారతదేశంలో 9 జీవనదులు ఉన్నాయి విచ్ ఇస్ కాల్డ్ యాజ్ పెరినియల్ రివర్స్. అంటే అవి ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటాయి. అయితే 9లో 7 అయిపోయినాయి, ఇంకా 2 మిగిలినాయి. అది భగవంతుని అనుగ్రహమైన కృపతోటి యమున, బ్రహ్మపుత్ర కూడా రాబోయే సంవత్సరంలో మేము చేస్తాం. మనం వినాయకుడి దగ్గరికి కూడా వెళ్ళి ఇంకా చూద్దాము. అంటే నిత్యం అంటే ఈ వినాయక చవితిలో ఎప్పుడు మనకి పూజలు అందుకుంటూ ఉంటారు కదా సార్. మీకు ఇది వరకు చెప్పినట్టుగా ఇది వినాయకుడు జన్మించిన పార్వతీమాత, వినాయకుడు ఎప్పుడైతే బాల్య వ్యవస్థలో ఉన్నా అక్కడ అంటే పిండితోటి చేసిన విగ్రహం, అంటే దానికి ప్రతిబింబమే ఇక్కడ మేము చేయడం జరిగింది. అంటే వినాయకుడు పుట్టడము ఫస్ట్ అక్కడ నుండి పైల్గాం స్టార్ట్ అవుతుంది. కాన్సెప్ట్ కూడా మనది అదే. అమర్నాథ్ యాత్రకు ఇక్కడ నుండి మొదలు. అయితే మనం ఇటు నుండి వచ్చాము. ఇది యాక్చువల్గా ఇదే ఎంట్రన్స్ మేడం. ఇటు నుండి వచ్చి ఇక్కడ మన ప్రతిమను దర్శించుకొని సో ఎవ్రీడే స్పెషల్ పూజలు ఉంటాయా సార్? ప్రతిరోజు హోమం జరుగుతుంది. ఇంకోటి మా యొక్క మండపం విశిష్టత ఏంటంటే మా మండపంలో 12 మెంబర్స్ ఉన్నాము. 12 మంది కూడా ఫాస్టింగ్ మొత్తం 11 రోజులు మేము ఫ్రూట్స్ తీసుకొని ప్రతిరోజు హవనం చేస్తాము. పొద్దున మళ్ళీ సాయంత్రం నిత్య పూజలు జరుగుతుంది. రేపు చెప్పన్ భోగ్ పూజ. ఈ సంవత్సరం మేము ఏ విధంగా దాన్ని నిర్వహించడం జరుగుతుందంటే మీరు కావాలంటే అది కూడా బయట తీసుకోవచ్చు. మేము 3000 కేజీలు అంటే 3 టన్నులు 60 మండపాలు, ఇది మాది 60వ సంవత్సరం ఇది మా మండపంది. అయితే 60 మండపాలకు పూజ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మేము ఈరోజు మొదలు పెట్టినాము. ఈరోజు 15 మండపాలు, మొత్తం సిటీలో 60 మండపాలకు చేస్తున్నాము. అయితే అది కూడా రేపు చెప్పని భోగ్ అంటే 56 రకాల వంటకాలు, 56 స్వీట్లు, 3000 కేజీలు, 3 టన్నులు, అది మొత్తం మా ఇంట్లోనే ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది. సో మీరు చెప్పినట్టు 60 ఇయర్స్ అయింది అన్నారు కదా. సో స్టార్టింగ్ ఎవరు ప్రతిష్ఠించారు? స్టార్టింగ్ మా తాతగారు, మళ్ళీ వెంకటేశ్వర గారు అని మా బస్తీలో పెద్దవాళ్ళు 6 కలిసి మొదలు పెట్టారు. అప్పుడు 6 కూడా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ హైరార్కీస్ అంటే మా ఫాదర్స్, మా 4 ఫాదర్స్, ఇది 3rd జనరేషన్. థర్డ్ జనరేషన్ లో అంటే ఆ వినాయకుడు అనుగ్రహం ఆయన దీవెనలతోటి
మా ఫ్యామిలీ నేనే ప్రెసిడెంట్, నాకన్నా ముందు మా నాన్నగారు కన్నా ముందు మా తాతయ్య గారు, అట్లా ఆ విధంగా ఇది మేము 60 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఎప్పటి నుంచి సార్ ఇట్లాగా డిఫరెంట్ టీమ్ తో రావాలని అనుకున్నారు? డిఫరెంట్ థీమ్ మేము 2015లో మొదలు పెట్టాం. 2015 కన్నా ముందు మన పాత బస్తీలోనే అలియాబాద్ మా విగ్రహమే పెద్దగా ఉండేది, మిగతావన్నీ కూడా ఈ రీసెంట్ కాలంలో చేశారు. కానీ మాది దాదాపు 22 ఇయర్స్. ఈ బేస్ మీరు చూసుకోండి, 16 అడుగుల బేసు, హైట్ 21 అడుగుల గణపతి ఉండేది. ఈ బేస్ అందుకే కట్టినాము. ఇంకా గత 10 సంవత్సరాల నుంచి మేము పర్యావరణాన్ని కూడా రక్షించాలి, ఎందుకంటే పొల్యూషన్ పెరిగిపోతుంది, వీటిని కాపాడాలన్న ఉద్దేశంతో మనము విగ్రహము కూడా హైట్ చిన్నగా చేయడం జరిగింది. మళ్ళీ మట్టితోనే చేస్తున్నాము. మళ్ళీ జీవనదిలో మన హైదరాబాద్ని ఎన్విరాన్మెంట్తో ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పేసి జీవనదులలోనే మనం నిమజ్జనం చేయడం జరుగుతుంది. సో అంటే ముందుగానే ఆర్డర్ చేస్తారా, లేకపోతే మీకు నచ్చినట్టుగా తయారు చేపించుకుంటారా? ఇక్కడ ఉన్న విగ్రహాలు ఇది వరకు మీరు షూట్ చేసినట్టుగా మేడం, ఆ శివుడి విగ్రహం, కార్తికేయ స్వామి విగ్రహం, లింగాలు 2 లింగాలు, మళ్ళీ నందీశ్వరుడు, పార్వతీమాత, వినాయకుడు, ఇది 3 నెలల ముందే మేము ఎందుకంటే ఇది ఒక కాన్సెప్ట్ కాబట్టి ఆ 3 నెలల ముందే మేము ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. మా కళాకారుడు కూడా ఎట్లనైతే నరేందర్ గారు మాకు మండపాన్ని ఇస్తారో, ఆయన మా విగ్రహం కళాకారుడు కూడా నాగేష్ గారు అని ఆయన ఇక్కడ మన చెదర్ఘాట్లో చేస్తారు. ఈ సంవత్సరం నాగోల్లో చేశారు ఆయన. అంటే ఇప్పుడు భక్తుల రద్దీ కూడా ఎక్కువ ఉంటున్నది కదా, సో ఎట్లా కంట్రోల్ చేస్తారా భక్తులందరినీ? ఇప్పుడు మా టీం అందరి కుర్రోళ్ళే, ఇక్కడ ఉన్న కుర్రోళ్ళు అందరూ 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల కుర్రోళ్ళే మెయింటైన్, ఎందుకంటే అందరు ఇక్కడ బ్రహ్మచర్యమే ఉంటుంది. ఇప్పుడు నేను RSS ప్రచారకుని, నేను బ్రహ్మచారి, నాతో పాటు 3 ఉన్నాం. అట్లా ఇప్పుడు అథర్వ గారు, ఇంకో మధుసూదన్ గారు అని చెప్పేసి ఇట్లా ముఖ్యంగా మేమే నిర్వహిస్తాం ఇవన్నీ. అంటే బాగా నిష్ఠతోటి చేస్తాం, చాలా డిసిప్లిన్ గా ఉంటది. అంటే 11 days డెఫినెట్ గా ఫాస్టింగ్ తోనే ఉంటారా? ఇంకా మీకు క్లుప్తంగా చెప్పాలంటే ఈ 11 days లో ఫస్ట్ 5 days నేను ఓన్లీ హాట్ వాటర్ తాగుతా. ఈ రోజు 5th డే, 6th డే నుండి జ్యూస్ తాగుతా. అంటే అంత మరి ఇంత బిజీగా ఉంటారు కదా, ఎనర్జీ లెవెల్స్ అని నీరసం రాదా సార్? ఆయన కృప, ఆయన కటాక్షం, ఆయన దయ, వినాయకుడు ఇచ్చే. ఇప్పుడే కాదు, నేను ఇలా చేయడం దాదాపు 18 సంవత్సరాలు అయింది. 18 years నుంచి మీరు. అంటే ప్రతిఫలం ఏదో ఒకటి ఉండే ఉంటది కదా సార్. ప్రతిఫలం గురించి మాట్లాడుకుంటూ పోతే ఎన్నో నేను ఇప్పుడు సరస్వతి శిశు మందిర్ స్కూల్స్ విచ్ ఇస్ విద్యాభారతి విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది RSS 26,000 స్కూల్స్ ఉన్నాయి. నేను 150 మంది విద్యార్థులను అడాప్ట్ చేసిన. బిజినెస్ పరంగా నాకు 2 కంపెనీస్ ఉంటాయి, కన్స్ట్రక్షన్ కంపెనీస్. నా ఆఫీస్ వచ్చేసి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉంటుంది. మీకు కడతాల్లో పిరమిడ్ విని ఉంటారు. పిరమిడ్ వచ్చేసి వరల్డ్ లో 2nd లార్జెస్ట్. ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. అంటే దానికి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అన్ని నేనే చేసిన. ఆ ప్రాజెక్టు మైశ్వర తడై సొసైటీ అని పిరమిడ్ వాళ్ళు చేశారు. అంటే ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తాము. అదేవిధంగా ప్రతి సంవత్సరము 5 పెళ్ళిళ్ళు చేస్తాము. ఇంకోటి ఏంటంటే అన్ఫార్చునేట్ ఏమన్నా ఈ అన్ఈవన్ చావులకు వాటికి కూడా ఎంతో మందికి మేము సేవా కార్యక్రమాలు చేస్తాం. అంటే దేవుడు ముందే నడిపిస్తా ఉంటే మీరు నడుచుకుంటూ వెళ్ళి అదే మార్గంలో ప్రజలకి సేవలు చేయడం చాలా హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా మీ మంచి మనసుకి. అండ్ ఇంకా మనకి ఊరేగింపు ఎట్లా జరిగింది సార్? ఊరేగింపు కూడా చాలా భిన్నంగా చేస్తాం మేము. ఈ అంగుల ఆర్భాటాలు కాకుండా 4 గుర్రాలు, 4 ఒంటెలు, ఏనుగు ఆర్టిఫిషియల్ ఉంటుంది కానీ మూవింగ్ ఉంటుంది ఏనుగు కూడా. దానిపైన ఎందుకంటే మేము వెళ్ళేది అవుట్ స్టేషన్ కాబట్టి ఇక్కడ నుండి ఒక 1/2 kilometer డిస్టెన్స్. ఇట్ ఈస్ ఎ ప్రొసెషన్ ఆఫ్ ఓన్లీ 1 hour. ఆ 1 hourలో మళ్ళీ మేము ఈ బ్యాండ్ బాజాలు పెట్టాము, డీజేలు పెట్టాము, మొత్తం సన్నాయిలు. మన తెలంగాణ భాషలో తమ్లబాజ అంటాం. సన్నాయినే మన శాస్త్రీయ పద్ధతిలో సన్నాయిలు మోగిస్తూ ఒక అరగంట ఉత్సవం తీసి అక్కడ నుండి ఇంకా మేము దేవుడిని ఊరేగింపు. మేము ఇక్కడ నుండి తీసుకెళ్లే వెహికల్ కూడా డిఫరెంట్ ఉంటుంది. అర్బేనియా అల్ట్రా లగ్జరీ వెహికల్లో మేము మల్టీ యాక్సిల్ వెహికల్లో తీసుకెళ్తాం. చాలా సేఫ్ గా ఉంటది. 700 kilometers అంటే ఎన్ని డేస్ పట్టింది సార్? అంటే ఇది 12 hours అవుతుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు రోడ్స్ కూడా బాగున్నాయి, వెహికల్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటది. అంటే ఇట్ ఈస్ ఇన్ ఎ గుడ్ కండిషన్. సో 12 hours is maximum we will reach. ఇలాంటి మరిన్ని డిఫరెంట్ టీమ్ తో రావాలని మా ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము కూడా మీ RBM నెట్వర్క్ కి ధన్యవాదాలు తెలుపుతూ
మీరు ఇలాంటి కార్యక్రమాలను భక్తులకు మన తెలంగాణ ప్రజలకు అంటే ఇది ఒక ప్రతి ఒక్కరికి కూడా ఒక వాళ్ళకు కూడా ఉత్తేజం ఉత్సాహం వచ్చేటట్టుగా భక్తి శ్రద్ధలతో చేయాలని, మళ్ళీ అన్ని మండపాలు కూడా మన ఉత్సవ ప్రోగ్రాం కూడా శాంతి భద్రతలతో జరగాలని ఆ వినాయకుడిని ప్రార్థిస్తూ మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ సో మచ్.